అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా కాలం తర్వాత సీనియర్ నటి సరిత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థకే ఆమె విడాకుల కేసు అనేది సవాల్ విసిరింది. మహిళల హక్కులు, విడాకుల కేసులకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా సరిత విడాకుల కేసును ఒక ఉదాహరణగా, మార్గదర్శిగా అడ్వకేట్స్ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడి సరిత గారి వ్యక్తిగత జీవితం గురించి, అలాగే సినిమా కెరీర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. మీరు కూడా చూసి ఉంటారు, సీనియర్ యాక్ట్రెస్ అయిన ఖుష్బూ గారి కూతురు అవంతిక సుందర్, అలాగే సరిత గారు కలిసి మలయాళం సినిమాలో నటించబోతున్నారు. దాని పేరు ఆరంభం. వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్ వైరల్ గా మారాయి. మనం ఎంతో మంది నటుల్ని చూస్తూ ఉంటాం, కానీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి వారిలో సరిత గారు ఒకరు. ఆవిడ కెరీర్ గురించి మీకు తెలిసిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి. 80స్‌లో ఒక ఊపినటువంటి యాక్ట్రెస్ సరిత. అంటే యాక్చువల్‌గా మొదట్లో ఒక చిన్న సినిమాలో చేసింది. తర్వాత బాలచంద్ర గారి 1977లో కె. బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మరో చరిత్రతో ఒక చరిత్ర సృష్టించింది ఆవిడ. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ఆవిడ జీవితం, వ్యక్తిగత జీవితం, కెరీరు రెండింటిని కనుక చూసుకున్నట్లయితే కెరీర్‌లో ఎన్ని అద్భుతాలు కనిపించినాయి, వ్యక్తిగత జీవితంలో అంత ఫెయిల్యూర్ కనిపించింది. కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అంటే ఆహ్, ఏ యాక్ట్రెస్‌కి దక్కనన్ని అవార్డులు ఆవిడకి దక్కినాయి. మోరోవర్ బహుభాషా నటి. ఏ భాషలో నటిస్తే ఆ భాషలో డబ్బింగ్ తనే చెప్పుకునేది. అలా కాకుండా ఇతర ఆర్టిస్టులకు, ఇతర హీరోయిన్‌లకు కూడా తర్వాత తను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత ఇద్దరు టాప్ హీరోయిన్స్ అందరికి, ఒక నగ్మాకి గాని, ఒక ఖుష్బూకి గాని, ఒక విజయశాంతి గారికి గాని, వీళ్ళందరికీ తను డబ్బింగ్ గాత్రదానం చేసినటువంటి యాక్ట్రెస్. అలాంటి అద్భుతమైన కెరీర్‌లో కెరీర్ పరంగా ఎంత పీక్స్ చూసిందో, వ్యక్తిగత జీవితంలో అంత డౌన్‌ఫాల్‌ని చూసినటువంటి, అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, అన్ని బాధలు పడినటువంటి వ్యక్తి సరిత గారు. సో, ఏ డిఫరెంట్ కెరీర్ అనమాట. ఏ భాషలో తీసుకున్నా, మలయాళంలో తీసుకున్నా, తమిళంలో, కన్నడ, ఆహ్, తమిళ్ వీటన్నిటిలో కూడాను షీ ఎక్సెల్డ్. దాదాపు అన్ని భాషల్లో కలిపి 155 పైగా చిత్రాల్లో యాక్ట్ చేయటం జరిగింది. అంటే కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే పెద్ద అందగత్తె కాదు తను. షీ ఈస్ నాట్ ఇది మన సినిమాల్లో చూపించినటువంటి ఒక చాక్లెట్ ఫేస్డ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాదు. బట్ ఆ కళ్ళలోనే ఒక మెరుపు, ఆ నటనలో ఒక చిన్న స్పార్కు, ఇవన్నీ కలిసి తనను, ముఖ్యంగా బాలచంద్ర గారు ఆవిడలో విపరీతమైన ఇది, అరివికట్ట ముండం అని తిట్టేవాడు ఆయన. ప్రేమగా అనమాట. తెలివి తక్కువ మొద్దు అని మొట్టికాయలు వేస్తుండేవాడు బాలచంద్ర గారు. అలాంటి నటి ఆ వయసు నుంచి కూడా చిన్న వయసులోనే తను యాక్ట్రెస్‌గా 16 ఏళ్ల వయసులోనే, అందులో పాటకిను ఆవిడ పర్సనాలిటీకి సరిపోయి 16 ఏళ్లకు నీలో నాలో ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు అనే ఒక సాంగ్ ఉంటుంది కదా! మరో చరిత్రలో నిజంగా 16 ఏళ్ల వయసులోనే ఆవిడ కెరీర్ స్టార్ట్ అవ్వటం, ఆ 16 ఏళ్ల వయసులోనే, తెలియని వయసులోనే ఒక బాల్య వివాహం చేసుకోవటం, ఆ చేసుకున్న వ్యక్తితోటి ఒకే ఒక సంవత్సరంలో డైవర్స్ అవ్వటం, తర్వాత మళ్ళీ కెరీర్ స్థిరపడి బ్రహ్మాండంగా ఉందనుకున్నాగా మలయాళ యాక్టర్ ముఖేష్ అతనితో పెళ్లి చేసుకోవటం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఇక ఆ అమ్మాయి పడ్డ కష్టాలు, ఇద్దరు ఇద్దరు కొడుకులు కన్నది. అందరూ ఆ రోజున షాక్ అయింది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీయే షాక్ అయింది. పోయి ఆ తాగుబోతుని చేసుకుంటుంది ఏంటి ఈ అమ్మాయి అని చెప్పేసి. మరి వీళ్ళకి ఏమి ఇదో తెలీదు, ఎలాంటి భ్రమంలో పడతారో తెలీదు గానీ, ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో, ఆ ఎమోషనల్‌గా తీసుకునేటువంటి నిర్ణయాల ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి చాలామంది హీరోయిన్‌లు, చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీల జీవితాలే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ప్రభు గారు, సరిత గారికి 2 పెళ్లిళ్ళయ్యాయి. 2 కూడా విడాకులయ్యాయి. హ్మ్. ఇప్పటికి కూడా భారత న్యాయ చరిత్రలో ఆమె కేసుని ల్యాండ్ మార్క్ కేసుగా చెబుతూ ఉంటారు. హ్మ్. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ కేసుని ఇప్పటికి కూడా ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు? అంటే డైవోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ వివాహ పునరుద్ధరణ చట్టం అనేటువంటి దాని ప్రకారం, భారత వివాహ పునరుద్ధరణ చట్ట ప్రకారం వాళ్ళని కలపటానికి ఉన్న అవకాశాలు ఏమిటనేటువంటిది చట్టం మాక్సిమం ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆవిడతోనే ఉండి తీరాలి, ఆ భర్తతోనే ఉండి తీరాలని విడాకులు, డైవోర్స్ కాకుండా హోదాపోదాలు జరిగిన సందర్భంలో కొన్ని న్యాయ వ్యవస్థ ముందు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తింది ఆ అమ్మాయి. నాకిష్టం లేకపోయినా నేను అతనితో ఉండాలా? నాకిష్టం లేకపోయినా అతనితో నేను పడుకోవాలా? అతనికి పిల్లల్ని కనాలా?
అనేటువంటిది. అంటే ఒక శరీరం అనేటువంటిది, ఒక మనసు అనేటువంటి రెండిటి మధ్య సంఘర్షణ. ఆ ఇదిలో నిజంగా భార్యాభర్తల మధ్య అనురాగం, ఆ దాంపత్యం అనేటువంటిది అనురాగపూరితంగాను, పరస్పర ప్రేమాభిమానాలతో జరిగేటువంటిదే సెక్స్ అవుతుంది. అది అలా జరిగేటువంటిదే కాపురం అవుతుంది తప్ప, బలాత్కారంగా చేసేటువంటిది ఏది కూడాను కాదు. అలా అనేటప్పుడు నన్ను బలాత్కారంగా అతనితో కాపురం ఎలా చేయమంటారు? అని తను విసిరిన సవాలుని న్యాయ వ్యవస్థ అయితే వివాహ చట్టంలో వచ్చేసి సెక్షన్ 24 ప్రకారం వచ్చేసేసి సెక్షన్ 24 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటిది వివాహ వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. భారత వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒక మహోత్కృష్టమైనటువంటి వ్యవస్థ కాబట్టి అనేటువంటిది సెక్షన్ 24 చెప్తుంటే, బట్ ఇట్ ఈస్ డిఫరింగ్ విత్ ద ఆర్టికల్స్ 21 అండ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 21 ఈ దీని గురించి చెప్తుంది. రైట్ టు లివ్, జీవించే హక్కు. నీ ఇష్ట ప్రకారంగా, నీ మనఃపూర్వకంగా జీవించేటువంటి హక్కును ఆర్టికల్ 21 కల్పిస్తుంది. ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీని కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 2 సెక్షన్‌లును ఆ వివాహ వ్యవస్థ కోసం చెప్పినటువంటి జడ్జిమెంట్‌కి కాంట్రాడిక్ట్ అవుతుంది. కాబట్టి ఆ కేసు చాలా కాలం నడిచింది. ఇట్ వాస్ ఎ సెన్సేషనల్ కేస్. ఫైనల్లీ షీ గాట్ ద డైవోర్స్ అనేటువంటిది ఇప్పటికి కూడా న్యాయ వ్యవస్థలో ఈ కేసును ఉదహరిస్తూ ఉంటారు. సరిత గారు అనే కాదు, సినీ ఇండస్ట్రీలో చాలా మంది తొందరగా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతే తొందరగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. మన చుట్టుపక్కల కూడా తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి? సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు అనేవి 3 నాళ్ల ముచ్చటగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? సెలబ్రిటీల పెళ్ళిళ్ళు గాబట్టి, మీ దృష్టికి వస్తుంటాయి గాబట్టి, మీరు అడుగుతుంటారు గాబట్టి వస్తుంటాయి. కొన్ని వందల డైవోర్స్ కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి మురుగుతున్నాయి. కొన్ని వేల డైవోర్స్ కేసులు. అవేవి వెలుగులోకి రావు. సెలబ్రిటీల కేసులు కాబట్టి వెలుగులోకొస్తాయి. కాబట్టి మీరు ప్రశ్నిస్తుంటారు. వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యాక్చువల్‌గా చాలామంది సెలబ్రిటీలకి ఏమిటంటే జీవితంలో సెలబ్రిటీస్ ముఖ్యంగా ఈ హీరోయిన్స్ విషయానికొచ్చినట్టయితే హీరోయిన్స్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 18-20, 16, 15, 16, 18 ఈళ్ళందరూ కూడాను. సరిత 16 ఇయర్స్‌లో ఇదయ్యారు. ఆ ఎర్లీ ఏజ్‌లో ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? సక్సెస్ అనేటువంటి దాన్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం అమ్మ. ఫెయిల్యూర్‌నైనా తట్టుకోవచ్చు గానీ సక్సెస్‌ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం. అంత చిన్న వయసులో అంత స్టార్‌డమ్‌లో వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఎలా లైఫ్‌ని హ్యాండిల్ చేయాలో తెలీదు. 'డింపుల్ కపాడియా' అండ్ మన 'రాజేష్ ఖన్నా'. ఎక్కడ 'రాజేష్ ఖన్నా', ఎక్కడ 'డింపుల్ కపాడియా'. ఆ 'బాబీ' సినిమా సక్సెస్ అవ్వటంతోటి ఆ అమ్మాయి అతనితోటి ఇదవ్వటం. అంటే దానికంటే ముందే అయినట్టుగుంది వాళ్ళిద్దరిది కూడాను. అదే చెప్తున్నా 'రాజేష్ ఖన్నా' లాంటి సెలబ్రిటీ తనని ఇష్టపడ్డాడనేటువంటిది అబ్బో! అప్పుడు చాలా పెద్ద మ్యాటర్ అయిపోయింది. 'రాజేష్ ఖన్నా' అంటే ఆ రోజునేంటి? ఆ వయసులో తీసుకున్న నిర్ణయాలు. అలాగే వీళ్ళకి గూడాను చిన్న వయసులో సక్సెస్ రావటంతో ఆ సక్సెస్‌ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో, లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలో అవగాహన లేకపోవటం వల్ల వచ్చేటువంటి పొరపాట్లు ఇవి ఎక్కువగా. అందువల్లనే ఈ అందరూ కూడాను ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఒక ఉన్మాద స్థితిని కూడా అనలేము. దాన్ని ఒక అనిశ్చిత స్థితిలో వాళ్ళు చేసుకుంటారు ఇలా నిర్ణయాలు. చాలామంది మన తెలుగులో కూడా చాలామంది అమ్మాయిలు, సెలబ్రిటీలు, సింగర్‌లు వీళ్ళందరూ కూడాను యాంకర్‌లు వీళ్ళందరూ చేసుకున్న పెళ్ళిళ్ళు ఏంటి మళ్ళీ త్వరలో ఎందుకు ఇదవుతున్నాయంటే, ఏదో పెద్ద విలన్‌లయిపోయి కాదు, వాళ్ళేదో పెద్ద గయ్యాళులయిపోయి కాదు, వాళ్ళేదో పెద్ద రాకాసి రంపలయి కాదు. జీవితం పట్ల అవగాహన లేని వయసులో తీసుకున్న నిర్ణయాల తాలూకు ఫలితాలు అలా వస్తూ ఉంటాయి. అంటే రంగుల ప్రపంచం కూడా వారిని అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుందేమో. ఈ రంగుల ప్రపంచానికి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. చెప్తున్నా కదా! రంగుల ప్రపంచంలో వచ్చినటువంటి సక్సెస్‌ని హ్యాండిల్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల కారణంగా. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితంలో చూసుకుంటే, సరిత గారి జీవితంలో చూసుకున్నట్లయితే ఎంత సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ నిజంగా తన అవార్డులు గాని, తనకొచ్చిన రివార్డులు గాని చూసుకుంటే 4 భాషల్లో ఒక ఏలుడేలినటువంటి అమ్మాయి. పెద్ద అందగత్తె కాదు. పెద్ద చూడగానే అసలు స్టన్నింగ్ బ్యూటీ ఏం కాదు ఆవిడ. అయినా సరే ఇంత సక్సెస్‌ఫుల్ కెరీర్ చూడగలిగిందంటే తనలో ఉన్నటువంటి ఒక స్పార్క్, తన నటనలో ఉన్నటువంటి ఒక వైవిధ్యం. అలాంటి సక్సెస్ వచ్చినటువంటి అమ్మాయి పోయి మొగుడు తాగేసొచ్చి తన్నులు తింటుంటే, కడుపులో పెట్టి గుద్దుతా ఉంటే, తను చేసినటువంటి ఎలిగేషన్స్‌లో కోర్ట్‌లో సబ్మిట్ చేసినటువంటి ఎలిగేషన్స్‌లో ఉన్నాయి. కడుపుతో గర్భిణిగా ఉన్నప్పుడు పట్టుకొని కొట్టాడు, తన్నాడంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్టెడ్ క్యారెక్టర్స్ చేసింది. ఎంత సెల్ఫ్ రిలయన్స్ క్యారెక్టర్ చేసింది. వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించినటువంటి క్యారెక్టర్స్, వుమెన్ సెంట్రిక్ క్యారెక్టర్స్ ఎన్ని చేసింది. అలాంటి సరిత ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితిని ఫేస్ చేసిందంటే నమ్మశక్యంగా ఉంటుందో చెప్పండి? అందుకే బాలచందర్ గారు ఆమెని తెలుగులేని మొద్దు అనేవారేమో అనిపిస్తూ పాపం ఆమె జీవితాన్ని చూసి. అవును.
కరెక్టే. ఎంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు సరిత గారు లాంటి వాళ్ళని. ఉమ్. ప్రభు గారు మీరేమంటారు? ఇప్పుడు ఈమె కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆడవాళ్ళకి వాళ్ళ శరీరం మీద, వాళ్ళ వివాహ బంధం మీద హక్కు వారికే ఉండాలంటారా, లేదంటే ఎవరిది చట్టాలకి మనం లొంగిపోవాలా? చట్టం అనేటువంటిది కూడా చట్టం యొక్క లక్ష్యం న్యాయం చేయటం. ఆ న్యాయం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఎవరి వ్యక్తిత్వాలని కించపరిచేలాగా, ఎవరి వ్యక్తిత్వాల్లోనో, ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకో బలవంత పెట్టి చేయించేలాగా ఉండకూడదు. ఆ పరిధిలోనే ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో కూడా కోర్టు చెప్పిన దాన్ని తను సవాలు చేసింది. నాకిష్టం లేకపోయినా నేను అతని దగ్గర పడుకోవాలా? నాకిష్టం లేకపోయినా నేను కాపురం చేయాలా? నా శరీరం, నా మనసు, నా ఇష్టం అనేటువంటి దీన్ని వాదించుకున్నప్పుడు ఆ వాదనలో ఉన్నటువంటి సహేతుకతని ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే జరిగింది తన కేసు విషయంలో. అందుకే తనకు డైవర్స్ అనేటువంటిది కూడా చాలా సుదీర్ఘమైన పోరాటం తర్వాత రాగలిగింది. దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. వెన్ ఎ కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ మీ రైట్ టు లివ్, వెన్ ద కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ మీ ద రైట్ ఫర్ ఈక్వాలిటీ, లెట్ మీ గెట్ దెమ్ ఎక్సర్సైజ్డ్. వాటిని అనుభవించడం, వాటిని ఆస్వాదించేటువంటి హక్కు నాకు కావాలి. ఇంత బలవంతపు కాపురం ఏదో ఎమోషన్‌లో చేసుకున్నంత మాత్రాన జీవితాంతం వాటికి కట్టుబడిపోయి వాటికి మళ్ళీ ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛకును, ఒక మనిషి తాలూకు భావావేశాలకు సంబంధించిన మ్యాటర్ అమ్మ. దీన్ని అర్థం చేసుకొని పోయి మళ్ళీ మనం విచ్చలవిడి మహిళామణులు కొంతమంది బయలుదేరతారు. స్త్రీ స్వేచ్ఛ, స్వీయ అభ్యుదయము, మీ టూ, మా టూ అనుకుంటా బయలుదేరుతుంటారు. వాళ్ళకిను ఇలాంటి ఒక డెప్త్ ఆఫ్ మ్యాటర్స్‌కి సంబంధం లేదు. ప్లకార్డులు పట్టుకొని ఊరేగటం కాదు స్త్రీ స్వేచ్ఛ అంటే. నిజమైన పోరాటం అనేటువంటి దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. నిజమైన స్త్రీ స్వేచ్ఛ కావచ్చు, ఎవరిదైనా స్వేచ్ఛ హరించబడినప్పుడు చేయాల్సినటువంటి పోరాటం తాలూకు డెప్తులు వేరుగా ఉంటాయి. ప్రతిదానికి మేము ఉన్నామని చెప్పి బయలుదేరే వాళ్ళు కాదు స్త్రీవాదులు. వాళ్ళు కాదు ఆ సూడో ఇంటలెక్చువల్స్. అలాంటి సూడో ఇంటలెక్చువల్‌కి ఇలాంటి కేసులకు సంబంధం లేదు. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. 2003లో ఆమె లాస్ట్ మూవీలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత 2 డికేడ్స్ తర్వాత ఇప్పుడు ఆవిడ మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు. అది కూడా ఖుష్బూ కూతురు అవంతిక సుందర్. అసలు కేరళ సినిమాలు అంటేనే అద్భుతంగా ఉంటాయి, కంటెంట్ తో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈవిడ కూడా పవర్ఫుల్ రోల్ లో యాక్ట్ చేయబోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆ సినిమా ఎలా ఉండే అవకాశం? వండర్ఫుల్ యాక్ట్రెస్, అందులో డౌట్ ఉంది. ఎలాంటి పాత్ర, ముఖ్యంగా మన డైరెక్టర్ గుణశేఖర్కు ఇంత మంచి యాక్ట్రెస్లో అంత దారుణమైన విలన్ని ఎలా చూశాడో తెలియదు. అర్జున్ సినిమాలో నిజంగా భయం కలిపేటువంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసింది తను. ఉంటారు అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా అనేటువంటి ఇదిగా చేసింది తను. ఏ క్యారెక్టర్ చేసినా తన పర్సనాలిటీ ఇప్పుడు చాలా ఇదిగా తయారైందండి. చాలా మనిషి హెక్టిక్గా, చాలా అప్పట్లో ఉన్న సరిత ఏంటి, ఆ సరిత అందం ఏంటి. సరే ఇక వయసు అనేటువంటి దాంట్లో మనం చేయగలిగింది కొంతమంది అదృష్టం, కొంతమంది ఇది. ఏమి తిన్నా తినకపోయినా ఒళ్ళొచ్చుద్ది కొంతమందికి. ముఖ్యంగా చాలా లేడీస్ వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుందో ఒంటిని కంట్రోల్ చేసుకోవటం అందరికీ సాధ్యపడదు. అదే మలయాళంలో శోభన అని ఒక హీరోయిన్ ఉంటుంది. అడ్డమైందంతా తినేసుద్ది. తిండి విషయంలో శోభను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన సరే ఎంత కూడా ఒళ్ళు రాదు. అందరు హీరోయిన్లు ఆవిడ మీద పడి అందరు హీరోయిన్లు ఆవిడ అంటారు, నీ నీ అదృష్టమే, మాకు ఇంత తిన్నా కూడా చిన్న ఐస్ క్రీమ్ నోరారా ఒక ఐస్ క్రీమ్ తిందామన్నా, ఒక స్వీట్ తిందామన్నా లేదు పరిస్థితి. కొంతమందికి పాపం సరితకి తను ఇలా కొంచెం మనిషి బాగా హెక్టిక్‌గా తయారైంది. అయినా సరే పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ రావటం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాకి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఇమేజ్ మాట్లాడుతుంది. అలాంటి క్యారెక్టర్స్‌తో చేస్తే మంచిది. వెల్కమ్ ఎనీ టైమ్. ఏ ఏజ్ అనే లిమిట్ అనేటువంటిది లేదేంది, ఏదైనా ఉన్నట్టయితే రాజకీయాలు, సినిమాలు. ఎనీ టైమ్ షీ ఈజ్ వెల్కమ్. ఇన్స్పిరేషన్‌కి తన వ్యక్తిగతంగా తను చేసినటువంటి ఫైట్, ఎప్పుడైనా వ్యక్తిగతంగా చేసినటువంటి పోరాటం ఈ మామూలుగా సమాజంలో కూడాను మిగతా కేసులు కూడా అప్లికబుల్ అయ్యేటువంటి అంశాలు దాంట్లో ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఆ కేసు అనేటువంటిది రిఫర్ చేయబడుతుంది ప్రతి సందర్భంలో కూడా. ఇప్పుడు లాయర్లు ఏంటంటే ఏ కేసుని తీసుకున్నప్పటికీ కూడాను పలానా కేసులో పలానా సందర్భంలో ఇలాంటి వాదన వినిపించింది, ఇలాంటి జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి దాని తాలూకు సెక్షన్స్‌ను గానీ, దాని తాలూకు ఆర్టికల్స్‌ను గానీ దీంట్లో తీసుకొని తీర్పు చెప్పండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆ విధంగా తను ఒక బెంచ్ మార్క్ కేసుగా తన కేసు ఉండటం అనేటువంటిది మంచిదే. ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ఆల్ ద ఇలాంటి ఒక అన్యాయాలకు, ఇలాంటి ఒక దౌర్జన్యాలకు గురైన ఆడవాళ్ళకి ఆ కేసు ఒక ఉదాహరణగా నిలవటం అనేది జరిగింది. వండర్ఫుల్ యాక్ట్రెస్ అయిన సరిత గారి గురించి బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే, నమస్తే.